హాయ్ ఎవ్రీవన్. ఎప్పుడు కూడా చికెను మటను ఇలాంటివి ఫిష్ ఇలాంటివి కాకుండా కొంచెం టేస్టీగా ఈరోజు లివర్తో ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేసేయండి. దానికోసం కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ కొద్దిగా వెల్లుల్లి రెప్పలు కావాలి, ఒక 10 నుంచి 15 వరకు మిరియాలు కొంచెం ఉంటే చాలండి. టేస్టీ రెసిపీ రెడీ అయిపోతుంది అనమాట. ఇలా రెండు కూడా రోకల్లో దంచేసుకున్నాను నేనైతే. మిక్సీ జార్ ఏం అవసరం లేదండి. తర్వాత పెనం పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కలీజీ అంటారనమాట, ఇది ముస్లిం లాంగ్వేజ్లో అయితే కనుక. దాన్ని వేసేసి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసేసుకోవాలన్నమాట. అంతేనండి, చాలా సింపుల్. జస్ట్ 10 to 15 మినిట్స్లోనే అయిపోతుంది. ఇంకా చిన్నప్పుడు అయితే కనుక నిప్పుల మీద ఒక పెద్ద కడ్డీకి ఇవన్నీ గుచ్చేసి ఈ మసాలా మొత్తం పట్టించేసి అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు కాల్చిచ్చేవాళ్ళు. గుర్తుందా? 90s కిడ్స్కి అయితే చాలా బాగా గుర్తుంటుంది అనుకుంటున్నా. చూడండి, ఇక్కడ మనం వాటర్ అనేది ఏమేయాల్సినటువంటి అవసరం లేదు. ఇలా బాగా ఫ్రై లాగా అయిపోతుంది. అదే తర్వాత జస్ట్ ఒక 2-3 మినిట్స్ తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు మిరియాల పేస్ట్ అనేది కూడా వేసేసి జస్ట్ మొత్తం ప్రాసెస్ 5 to 7 మినిట్స్ అండి, అయిపోతుంది. చూడొచ్చు ఇక్కడ గ్రేవీ కూడా ఎంత బాగుందో. రైస్లో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. పిల్లలైతే చాలా హెల్తీ ఫుడ్ అండి. బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి అందరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకసారి చూడండి ఎంత స్పైసీగా ఉందో. మీకు కన్నా నచ్చితే మా ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.